ప్రముఖ నటుడు జీవి నారాయణరావు కన్నుమూశారు. ఆయన ఇక లేరనే విషాదకర వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నారాయణరావు 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె బాలచందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథా చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న నారాయణరావు రజనీకాంత్, చిరంజీవులకు మంచి మిత్రుడు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఇక నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాప రుద్రీయం, మంచు తెర లాంటి నాటకాలలో నటించారు. దివంగత సినిమా నటులు కోటా శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వీరనంతా నారాయణరావుకు రంగస్థల మిత్రులు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నారాయణరావు నటించి అందరినీ మెప్పించారు.